హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బండారు. సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసి అయోధ్య అనమాట. ట్రిప్ చేస్తున్నాము మన కార్లో, కియా క్యారెన్స్ కార్లో. ఈరోజు వచ్చేసరికి సండే 28 జనవరి అనమాట. సో ఇక్కడ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ మనం కొబ్బరికాయ ఇవి కొట్టేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది అనమాట ట్రిప్ అనేది. సో ఈ ట్రిప్లో మేము వెళ్తున్నది మా ఫ్రెండ్ విశాల్, మా తమ్ముడు శివ. హాయ్. సో మేము ముగ్గురం అన్నమాట ఈ ట్రిప్లో వెళ్ళేది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే డైరెక్ట్ మేము అయోధ్యనే అనుకుంటున్నాము. సో చూడాలి. ఇప్పుడైతే మొత్తం చీకటి ఉంది, 4:45 అట్లా అవుతుంది. ఇప్పుడు మేజర్గా అయితే ఏం లేవు చూపించడానికి. కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా ఒకసారి దేవుని కోరుకొని మంచిగా ఫుల్ జోష్లో ఉన్నాము, వెళ్ళిపోతాము. వన్స్ ఒకసారి సూర్యుడు కనుక రాగానే అసలు కార్ సెటప్ ఏంది, ఏమేమి సెటప్ చేసినాము, ఏమేమి క్యారీ చేస్తున్నాము అనేది ప్రాపర్గా వీడియో అనేది తీస్తాము. కర్మన్ ఘాట్ హనుమాన్ స్వామి టెంపుల్ అనమాట. 4:45 ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరైనా సరే మనోళ్ళు అయోధ్య కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే బెటర్ దగ్గర పట్ల రామ మందిరం కానీ హనుమాన్ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, మంచిగా వెళ్ళొచ్చు. బండి రీడింగ్ 3530 అనమాట. 3530కి స్టార్ట్ అవుతున్నాము టెంపుల్ దగ్గర నుంచి అఫీషియల్గా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్లో సెటప్ చూపిస్తా, ఏమేమి క్యారీ చేస్తున్నాము ఏంది అనేది. ఒక 4-5 డేస్ 1 వీక్ వరకు కూడా అనుకోవచ్చు ట్రిప్. టెంట్ క్యారీ చేస్తున్నాం అండ్ ఇది మా లగేజెస్, బెడ్షీట్స్ అండ్ మా ఫుడ్ కోసం మన ప్లేట్స్, అండ్ చలికి వస్తే హీటర్, రూమ్ హీటరు, టెంపరేచర్, అండ్ మన కెటీలు. ఓకే, ఇంకా ఇదంతా మా ఫుడ్ అనమాట. రైస్ కూడా తీసుకొచ్చినాము. గ్యాస్ కూడా ఉంది మన దగ్గర, కాకపోతే దాన్ని హైడ్ చేసి తీసుకోబోతున్నాము. అన్నీ ఉన్నాయి. ఈవెన్ మనకు టైర్ ఇన్ఫ్లేటర్ కూడా ఉంది, ఎయిర్ పెట్టుకోవడానికి, ఎయిర్ చెక్ చేసుకోవడానికి. బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, మనది కొత్త బండే కదా. లైట్స్ వేయించినాము. సో బండి కండిషన్ ఇదన్నమాట. ఈవినింగ్ లోపు ఒక 800 కిలోమీటర్స్ అట్లా కొట్టి రిమైనింగ్ మొత్తము డైరెక్ట్ అయోధ్య వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకొని డే ఆఫ్టర్ టుమారో వచ్చేసరికి దర్శనం మొత్తం ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అయితే తింటాము, చపాతీలు ఇవి ఉన్నాయి, ఇవి తినేసి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే మనం ఆదిలాబాద్ వచ్చినాము. ఆదిలాబాద్ మనకు 320 కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇంటి దగ్గర నుంచి. రోడ్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి, అసలు ఎక్కడ స్ట్రెస్ అవ్వకుండా కొట్టుకుంటూ వస్తున్నాం. మినిమం 85 to 110 అట్లా కొడుతున్నాము. బాగుంది రోడ్స్. కాకపోతే రోడ్ సైడ్ ఏమి రెస్టారెంట్స్, హోటల్స్ ఇట్లా అయితే ఏం లేవు. దాబాలు ఉన్నాయి, మంచి ఫారెస్ట్ ఏరియా ఉంది, రోడ్స్ కూడా బాగున్నాయి. ఈజీ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు నాగ్పూర్ వరకు అయితే అర్థమవుతుంది. టోల్స్ పోతే పోయినాయి కానీ అసలుకి చాలా ఈజీగా వచ్చేస్తున్నాం, తెలియకుండా వచ్చేస్తున్నాము డిస్టెన్స్. అదే హైదరాబాద్ నుంచి సూర్యాపేట పోయేటప్పుడు అయితే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుండే. జస్ట్ 130 కిలోమీటర్స్ ఉండేది మా ఇల్లు హైదరాబాద్ నుంచి. కానీ అసలు ఒక 4 అవర్స్ జర్నీ చేసిన ఇది వచ్చేది అనమాట. ఆ ట్రాఫిక్కి, ఆ రోడ్డుకి. ఇక్కడ చూడండి, అసలు ఏ చిన్న ఊరు వచ్చినా కానీ ఫ్లైఓవర్ వేసేస్తున్నారు. మంచిగా ఉన్నది, సర్వీస్ రోడ్లు ఉన్నాయి, ఫ్లైఓవర్ ఉంది. ఎక్కడ అసలుకి
బారికేడ్లు పెట్టడము, ట్రాఫిక్ జాము ఇట్లాంటిది ఏం లేదు. ట్రాఫిక్ తగులుతుంది, మరీ ఎక్కువేం తగలదు. కాకపోతే పక్కన కనుక వచ్చిందనుకో, స్లో రేసింగ్స్ ఉన్నప్పుడు కొంచెం చూసుకొని స్లో చేసుకొని మళ్ళీ వాళ్ళు గ్యాప్ ఇచ్చేదాకా వెయిట్ చేసి నిమ్మలంగా పోవాల్సి వస్తుంది. మధ్యలో చిమ్టుగాలు వస్తారు, చాలా డేంజర్ అబ్బా, చాలా డేంజర్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఏదో జాతర ఉంది, అసలుకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడే మేము మహారాష్ట్ర ఎంటర్ అయిపోయినాము. ఇందాక చూపించినాం కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ అంట బార్డర్. తీసుకురా బ్రిడ్జ్ అవతల పక్క మన తెలంగాణ, బ్రిడ్జ్ దాటితేనేమో మహారాష్ట్ర అంట. సో ఇక్కడే చిన్నది మంచిగా రెస్టారెంట్ టైప్ లో కనిపిస్తే టీ తాగేసినాము. నాగ్పూర్కి 81 కిలోమీటర్స్ ఉన్నాము. జబల్పూర్ అనమాట మనది స్టాప్ ఈరోజు. ఇంకా 345 కిలోమీటర్స్ కొట్టాలి. మహారాష్ట్రలో ఉన్నాం కదా, మహారాష్ట్ర నుంచి మనము నెక్స్ట్ మధ్యప్రదేశ్ వెళ్ళిపోతాం అనమాట. జబల్పూర్ మధ్యప్రదేశ్ కిందికి వస్తుంది. సో మ్యాక్సిమం చూస్తున్నాం ఇక్కడనే ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని ఇంకా మధ్యప్రదేశ్లో స్కిప్ చేసి డైరెక్ట్ మళ్ళీ యూపీలో ఫుల్ ట్యాంక్ అనమాట. ఇక్కడైతే 94 రూపీస్ ఉంది, మధ్యప్రదేశ్ 95 ఉంది, అండ్ యూపీలో ఎంత ఉందా 90 ఉంది. రూట్ అయితే మాత్రము మన ఆదిలాబాద్ వరకు, మన ఏదైతే బార్డర్ ఉందో మేము రివర్ చూపెట్టినాం కదా బ్రిడ్జ్ జాతర జరుగుతుందని, అక్కడి వరకు క్రేజీ ఉంది. మన తెలంగాణ రోడ్డే అదంతా. ఎప్పుడైతే మహారాష్ట్ర ఎంటర్ అయినామో అన్ని వరస్ట్గా ఉన్నాయి రోడ్లు. తర్వాత ఆ వరస్ట్ రోడ్లు ఒక 150 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత 2-3 టోల్ గేట్లు ఉంటాయి. అవి క్రాస్ చేసిన తర్వాత మంచిగా ఉంది రోడ్డు అయితే. ఫ్యూయల్ స్టాప్ తీసుకున్నాము. ఇక్కడ మ్యాక్సిమం 4000 వరకు కానీ ఒక 800-900 కిలోమీటర్స్ వచ్చేలా కొట్టించుకుంటాము. ప్రైస్ ఇక్కడ 93.19 రూపీస్. 42 లీటర్స్ అంటే 840 కిలోమీటర్స్ రేంజ్ రావాలి. మనం ఇప్పుడు నాగ్పూర్ వరకు వచ్చాము. అంటే నాగ్పూర్ అవుట్స్కట్స్ నుంచే కట్ అయిపోతుంది. యాక్చువల్గా ఏంటి అని అంటే ఇక్కడ నుంచి జబల్పూర్కి వెళ్ళాలి మనం. నాగ్పూర్ లోపలికి వెళ్ళి ఆ ట్రాఫిక్ అక్కడ నుండి ఇంకో రూట్ చూపిస్తుంది, బట్ ఆల్మోస్ట్ 2 hours డిలే చూపిస్తుంది అనమాట. అందుకని మేము ఈ రూట్ చూస్ చేసుకున్నాము. NH44 ఇది మనకు కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడే మనము మహారాష్ట్ర మధ్యలోకి వచ్చినాము. చూడండి ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడ చూడండి అసలు ఎందుకు వేసిరో తెలియదు, బ్రిడ్జ్ వేసిరు. నార్మల్ రోడ్డు కూడా వేయొచ్చు. నాకు తెలిసి ఫారెస్ట్లో ఇవి ఉంటాయి కదా యానిమల్స్, ఇవన్నీ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇట్లా ఏమైనా యాక్సిడెంట్లో ఇట్లా పోతాయి అన్నట్టుగా వేసినట్టున్నారు. అక్కడక్కడే వేశారు. అండ్ ఇక్కడ మాత్రం రోడ్డు హైలైట్ ఉంది మంచిగా. ఇది సీసీ రోడ్ వేసిరు, బాగుంది. టోల్స్ కూడా గట్టిగానే వేస్తారు అనుకోండి. ఇంకా మా డెస్టినేషన్ అయితే జబల్పూర్ 219 కిలోమీటర్స్ ఉంది. దీని తర్వాత సియోని ఉంటుంది. సియోని క్రాస్ చేసినామంటే మేము అఫీషియల్గా మధ్యప్రదేశ్లోకి అడుగు పెట్టినట్టే. ఒకే రోజు తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్. ఇప్పుడైతే మనము స్టేట్ టు స్టేట్ బార్డర్స్ క్రాస్ చేస్తున్నాము. అక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఫ్యూయల్ స్టేషన్స్ అనేవి సరిగ్గా లేవు, క్లోజ్ అయి ఉంటున్నాయి. సో మాక్సిమం ఎక్కడైతే స్టేట్ క్రాస్ అవుతారు అనుకున్నప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి ట్రై చేయండి. సియోని అయితే క్రాస్ అయినాము. ఇక్కడే మంచిగా రోడ్డు మీద దాబా ఒకటి ఉంటేను ఇక్కడ మంచిగా ఫేస్ వాష్ చేసుకొని టీ తాగినాము. ఒక పావు గంట రెస్ట్ తీసుకొని బండికి కూడా బానెట్ ఓపెన్ చేసి పెట్టినాము, జస్ట్ కూల్ అవుతుందని. అయ్యి 150 కిలోమీటర్స్ అయితే ఉంది. రోడ్డు మొత్తం మంచి ఇట్లనే ఉంటుంది అంట. 4 లేన్ రోడ్డు ఉంటుంది. ఈజీగా కొట్టేస్తాము. 2 అవర్స్లో 2.5 అవర్స్లో కొట్టేస్తాము.
ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ అవుతుంది. వీళ్ళు జరగరు, ఇంకొకళ్ళను ఇవ్వరు లారీ వాళ్ళు. అస్సలకి ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఓపిక నశించాలి, అలా ఉంటుంది వీళ్ళతో. ఎవ్వరికి దారి ఇవ్వట్లేదు, వెనక కూడా చాలా ట్రాఫిక్ జామ్. అంటే ఇప్పుడు ఇది ఘాటు కదా, ఇంకా వాళ్ళకు పికప్ ఇక వస్తలేదు, ఎక్కట్లేదు అనమాట. ఫైనల్గా జబల్పూర్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆగినాము. హెచ్పి పెట్రోల్ బంక్ చూసుకొని ఆగినాము. సో హియర్ ఈజ్ ఆ టెంట్, కొత్త టెంట్ అనమాట. 3 మెంబర్స్ది డెకాథ్లాన్లో తీసుకున్నాము. 3000 హుడీస్ వేసుకున్నాము. లోపల మంచిగా బెడ్షీట్ అవన్నీ సెట్ చేసుకున్నాము. చపాతీ ఉంది, చపాతీ తినేసి ఖర్చు పడుకోవడమే. ఇక చూడాలి, ఫస్ట్ టైం అనమాట టెంట్లో పడుకోవడము. డిన్నర్ కూడా చేసేసినాము. టెంట్ ఇదే మాది, నేను, విశాల్, మా తమ్ముడు శివ. సో ఇది గైస్ ఈరోజు అయితే డే 1 మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి జబల్పూర్ వరకు వచ్చామన్నమాట. ఇందులో మేము కవర్ చేసినవి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. రేపు వచ్చేసరికి యూపీ ఎంటర్ అయిపోతాము. యూపీలోనే ఉంటాము 1-2 డేస్. మొత్తము ఈ దర్శనము ఇవన్నీ చూసుకొని ఇట్లా అయిపోతుంది అనమాట. సో హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. డే 1 ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.